హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా మీ ముందుకు ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. మన మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్, అదేవిధంగా డిప్లొమా టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులకు కనుక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నోటిఫికేషన్లో ప్రధానంగా వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో, మనకి ఏదైతే మెదక్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ పోస్టులు అనేటివి పడడం జరిగింది. కేవలం 10th అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే 10th క్లాస్ అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వారికి ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదండి. జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మాత్రమే ఈ జాబ్కి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే, ఎలాంటి ఎగ్జాము లేదు. ఓకే, ఎలాంటి మనకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఓకే, డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో మనకి ఏ పోస్టులకు పడ్డాయి అంటే జూనియర్ టెక్నీషియన్, అదేవిధంగా డిప్లొమా టెక్నీషియన్. సో మనందరికీ తెలుసు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ అండి. సో దీంట్లో మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు అంటే 34 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 34 పోస్టులకి. దీంట్లో డిప్లొమా టెక్నీషియన్ సిఎన్సి ఆపరేటర్ వచ్చేసి 10 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఎగ్జామినర్ ఇంజనీరింగ్ వచ్చేసి 9 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఎలక్ట్రిక్ వచ్చేసి 5 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ మిల్ రైట్ వచ్చేసి 5 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్ వచ్చేసి 4 పోస్టులు, అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ మిల్లర్ వచ్చేసి 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో ఇవి 34 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు వేరే క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది, డిప్లొమా టెక్నీషియన్కి వేరే క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్లో ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ సంబంధించి, లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ది ఫాలోయింగ్ ట్రేడ్స్లో మనకి సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకే, ఇది ఒకటి. డిప్లొమా టెక్నీషియన్కి సంబంధించి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ టూల్ అండ్ డై మేకింగ్లో కనుక మనకి డిప్లొమా సర్టిఫికేషన్ ఉంటే మీరు డిప్లొమా టెక్నీషియన్కి ఎలిజిబుల్ అన్నమాట. చాలామంది జూనియర్ టెక్నీషియన్కి ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంది. మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండదు, అది కంపల్సరీ కావాలి ఈ పోస్టులకైతే. ఇది కేవలం ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఎస్పెషల్గా తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా హెల్ప్ అవుతుందండి ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో జాబ్ రావడం అనేది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆయా కేటగిరీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, యాజ్ పర్ నామ్స్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఇవ్వాలి. ఓకే, జనరల్ డిప్యూటీ మేనేజర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ సంగారెడ్డి డిస్టిక్లో ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అక్కడే ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ చేయొచ్చు. మరి ఇంటర్వ్యూకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి November 1st నుంచి ఉండడం జరిగింది. అప్లికేషన్ ఎండ్ డేట్ November 21. సెలెక్షన్ ప్రాసెస్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 10th అండ్ డిప్లొమా కంప్లీట్ చేశారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. కంపల్సరీగా అప్లై చేయండి. ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి. T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా T1 అకాడమీ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.